మ్యారేజ్ అంటేనే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం కదా. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం దేవుడెరుగు. 20 ఏళ్ళ సంపాదన వాళ్ళ పేరెంట్స్ తీలు ఊడ్చుకెళ్ళిపోతున్నారు. 20 ఏళ్ళ సంపాదన నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ సేవింగ్స్తో వచ్చేది, దాని తర్వాత ఏదైనా సంపాదిస్తే వచ్చే అమౌంట్, ఇంకా ఏదైనా పెన్షన్ వస్తే కూడా ఆ అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది ఇండియన్ మ్యారేజెస్తో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ మ్యారేజెస్తో. అందుకోసమే ఈ డిబేట్. మనము ఈ డిబేట్లో అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లు ఏమన్నా మనం ఇవ్వగలమా, ఈ సొల్యూషన్లు విని ఎవరైనా కొంతమంది అయినా పాటిస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది అనేది మా పాయింట్. సో లెట్స్ డిబేట్. అవును, నిజమే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే, అది అమ్మాయి పెళ్లి కావచ్చు, అబ్బాయి పెళ్లి కావచ్చు, తల్లిదండ్రులు నిజంగా భయపడే పరిస్థితిలోనే ఉన్నారు. మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సొసైటీ ప్రెజర్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర ఎంత డబ్బు ఉంది అవి ఇవి కాదు, మనం సొసైటీలో ఎలా ఉండాలి, బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వెన్యూ బాగుండాలి, మనం ఎన్ని ఏర్పాట్లు అన్నీ బాగుండాలి, దాని తర్వాత ఫుడ్ పెట్టాలి, 20 ఐటమ్స్ పెట్టాలి, అది ఇంపార్టెంట్. పక్కనోడు ఏదన్నా ఒకటి అది ఇది బాగలేదంటే మాత్రం వీళ్ళేదో తల తీసేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇవి ఇంపార్టెంటా? మనం ప్రాపర్గా పెళ్లి చేసి పంపించాలి, వాళ్ళు ఆ తర్వాత సేఫ్గా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి అనేది ఇంపార్టెంటా? సో ఇంపార్టెంట్ ఇది మిస్ అయ్యి మిగతాది చూస్తున్నారేమో అనేది నా పాయింట్. మీరేమంటారు? పూర్వకాలం పెళ్లిళ్ళు ఎలా ఉంటాయండి, పెళ్లి అంటే 2 కుటుంబాలు కలయిక అనేవారు. సో అక్కడ స్టేజ్ డెకరేషన్ కానీ, లేకపోతే ఏదో ఒక వెనకాతల హంగామా చేయడం కానీ ఇలా ఏమి ఉండేది కాదు. ఇంటి ముందరే చిన్న పందిరేసి చక్కగా అన్ని కుటుంబాలు కలిసి పెళ్లి చేసి అమ్మాయిని సాగనంపేవారు. ఎలాగ ఇంకా మిగిలిన పిల్లలకు కూడా ఎంతో కొంత ప్లానింగ్ ఉంచి ఈ అమ్మాయిని పెళ్లి చేసి పంపేవారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయంటే కంపారిజన్స్ ఎక్కువైపోయి, నెక్స్ట్ ఈ ప్రెషర్ ఎక్కువైపోయింది. సో ఈ స్టేటస్ అనే ఒక ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. అప్పట్లో పెళ్లిళ్ళు అంటే మెహందీలు, సంగీత్లు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఎలాగా మెహందీ, హల్దీ, సంగీత్, మళ్ళీ వాటికి డిఫరెంట్ అవుట్ఫిట్స్, ప్రతిదానికి వేసిన అవుట్ఫిట్ మళ్ళీ వేసుకోకూడదు. నెక్స్ట్ స్టేజ్ డెకరేషన్. మా కజిన్ పెళ్లి ఇంతకంటే చిన్న స్టేజ్ లో అయింది, నాది ఇంకా పెద్ద స్టేజ్ కావాలి, లేదంటే నాకు బయట డెకరేషన్ ఇంకా గ్రాండ్ గా కావాలి, అందరూ తనకంటే నాది బాగా జరిగిందని చెప్పుకోవాలి అనే ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల పేరెంట్స్ కూడా తాహతకు మించి పెళ్లి చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చో లేకపోతే లోన్లు తీసుకొనో ఇలాగ తాహతకు మించి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే, మీ దగ్గర తాహత నిజంగా ఉంటే నో ప్రాబ్లం, చేయండి, హ్యాపీగా ఉండండి. మన దగ్గర లేనప్పుడు అంటే నేను పూర్వాల గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ కంటే ఎక్కువ పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ బలయ్యేది పెళ్లిళ్ళ విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ బలవుతున్నాం. మామూలుగా చెప్పాలంటే పూర్వాలు ఇంకా బానే ఉన్నారు. వాళ్ళు అంటే బాగా ఏదో చేసేయాలని టెన్షన్ ఏం తీసుకోవట్లేదు. రిచ్ వాళ్ళు బానే ఉన్నారు. ఆ మధ్యలో ఉంటారు చూడండి, వాళ్ళకే ఎక్కువ కంపారిజన్స్ అవుతున్నాయి. సో వాళ్ళ ప్రాబ్లం ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు మామూలుగా హ్యాపీగా ఇళ్లలోనే వంట చేయించి నలుగురికి తృప్తిగా ఫుడ్ పెట్టి ఇలానే పెళ్లిళ్ళు చేసింటారు. కానీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వీళ్ళు ఎలా అంటే, నాకున్నది ఒక కూతురు, లేకుంటే నాకున్నది ఒక కొడుకు, సో నాకున్నదంతా దానికే కదా, దానికే అన్నప్పుడు వాళ్ళకి అమౌంట్ రూపంలో ఇవ్వండి, లేదా నీ శక్తి కొద్దీ నువ్వు ఫంక్షన్ చేయి, బాగానే గ్రాండ్ గా చేయి, కానీ నీ శక్తికి మించి నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలా అనే రేంజ్ లో కష్టపడుతున్నారు చూడండి, అది తప్పు ఇక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే, ఏ పెళ్లికి వెళ్ళినా కూడా చాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏమి పూరీలు అంటారు, అంటే సౌత్ ఇండియన్ కైండ్ ఆఫ్ టిఫిన్స్ అంటారు, తర్వాత బిర్యానీలు అంటారు, బిర్యానీల తర్వాత రోటీ అంటారు, రోటీ తర్వాత కర్రీస్ అంటారు, తర్వాత స్వీట్స్, అసలు ఫ్రూట్స్ లేని ఐటమ్ ఉండదు. అన్ని ఐటమ్స్ అసలు ఒక మనిషి తినగలరా? కరెక్టే సుధా. రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రిసెప్షన్ దగ్గర వాళ్ళు ఇచ్చే ఆ ఫుడ్ అంతా చూస్తే కూడా పానీపూరి దగ్గర నుంచి అసలు లేని ఐటమ్ అంటూ లేదు. మేము వెళ్ళినప్పుడు అసలు హాఫ్ ఆఫ్ ద టైం పానీపూరి దగ్గరే ఉండిపోయాం. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అందరికంటే ప్లేట్స్ లో గమనిస్తే అందరి ప్లేట్స్ లో ఐటమ్స్ కంటే డస్ట్బిన్ లో ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి. అంతమంది అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎవరు తినలేరు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, పేరెంట్స్ ఇంత గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టి ఫుడ్ పెట్టే కంటే ఆ మనీ ఏదో పిల్లల పేరు మీదనో లేకపోతే అట్లా ఖర్చు పెడితే అది బాగుంటుంది కదా, ఎందుకు ఇంత ఆర్భాటం అనిపిస్తుంది. మనం ఏమి అంబానీతో కంపేర్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. కరెక్ట్. సో మాట్లాడుకుంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారండి? 1 మంత్ కూడా మాట్లాడు, ఆ తర్వాత మర్చిపోతారు. వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల మనకైతే ఏం రాదు కదా. ఒక రోజు అండి అలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడుకుంటే ఒక రోజు ప్రైజెస్ పక్కన పెడితే మనం బాగుపడతాం.
కానీ అందరూ ఇప్పుడు ఆ ప్రైజెస్ కోసమే వాళ్ళ ప్రయత్నం అండి. అందరూ మనల్ని గొప్పగా చెప్పుకోవాలి, మనం ఇలా చేసామని చెప్పుకోవాలి అని ఆ ప్రయత్నంలోనే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెజర్ తో వీళ్ళపైన చాలా ఎక్కువగా మనీ ప్రెజర్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, నేను అందరూ అని చెప్పట్లేదు, అవును. ఈవెన్ సమ్ టైమ్స్ సూసైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అలా జరుగుతున్నాయి. ఆ కొద్ది టెంప్టేషన్ కన్నా తప్పించుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది, వాళ్ళ కిడ్స్ కి ఫ్యూచర్ బాగుంటుంది. మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మాట్లాడాలి అంటే గెస్ట్ లిస్ట్. జనరల్ గా మనకు చాలా ఇంపార్టెంట్ రిలేటివ్స్ మాక్సిమం 100 మంది ఉండారు, అంతేనా? అంతకుమించి అయితే ఏముండరు. మనం ఏం చేస్తున్నాము, మన ఊర్లలో 10 years ముందు కూడా మాట్లాడింటాం. ఇప్పుడేం మ్యారేజ్ కోసమే పోయి పిలుస్తాం, అంత అసలు టచ్లో ఉండము, ఏం లేదు. 10 years ముందు అని పిలుస్తాం. వాడు తోసుకోలేక మ్యారేజ్కి వస్తాడు. ఫ్రెండ్స్, కొలీగ్స్, దాని తర్వాత ఏమైనా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లయితే లిస్ట్ పెంచుకుంటూ పోయి ఏమవుతుందంటే 1000s, 2000, 3000 ఇలా అయిపోతుంది. సో దానికి ఇంకా లిమిట్ లేకుండా పోతుంది. సో ఇప్పుడు ఏంటి, ప్లేటు 850,000 ఇలా మాట్లాడుతున్నారు. ఇలా కౌంట్ పెంచుకుంటూ పోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని పెంచుకుంటూ పోతే ఎక్కడికి లిమిట్? చాలా మంది అసలు మనకు తెలిసి కూడా ఉండరు చెప్పాలంటే. అంటే ఎప్పుడో మన తాతల మన నాన్నల కాలంలో ఏడో పరిచయాలు ఉంటారు, అసలు మనకు తెలిసి కూడా ఉండరు, కానీ పిలవాలి. నేను అనడం ఏంటంటే పిలిచొద్దండి, చేసుకోవద్దండి అని చెప్పట్లేదు. దానికంటే ఒక లిమిట్ పెట్టుకొని ఇంతమంది అయితే కరెక్ట్. మనం రోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి మాట్లాడే వాళ్ళన్నా పిల్లండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకండి? ఇప్పుడు 1000 మందిని పిలుస్తున్నారు అంటే వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ బట్టలు, ఇలా అందరికి మనం గిఫ్ట్లు అనేవి ప్లాన్ చేసుకుంటూ పోతే మన బడ్జెట్ కూడా పిలిచే గెస్ట్లను బట్టి అలానే పెరిగిపోతా ఉంటుంది. వెన్యూ కూడా పెరుగుతుంది కదా, అంతమందిని అకామిడేట్ చేయాలి అంటే మనకి పెద్ద వెన్యూ కావాలి. వెన్యూ పెద్దది కావాలి. ఇప్పుడేంటి మెహందీలు అంటున్నారు, సంగీత్ అంటున్నారు, సంగీత్కి ఒక మళ్ళీ ఇంకో వెన్యూ కావాలి, మెహందీకి ఇంకో వెన్యూ కావాలి. ఇవన్నీ పెంచుకోవడమే కదా. ఆ టైంలో మనం ఏమన్నా పిల్లల్ని ఇది వద్దురా అంటే వాళ్ళు ఊరుకోరు, చిన్నబుచ్చుకుంటారు. ఎందుకు ఎలా అంటావు, వాడు నా ఫ్రెండ్, ఈ నా ఫ్రెండ్, ఇట్లా పెంచుకుంటూనే పోతారు. ఇంకా పేరెంట్స్ కూడా పెంచుకుంటూనే పోతారు. ఆ టైంలో ఈ ప్రైజెస్ కి పడిపోయి అమౌంట్ గురించి ఆలోచించరు, అప్పుడు పెట్టేస్తారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత అప్పు లెక్క చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏంట్రా పరిస్థితి. వాళ్ళకి ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే పెళ్లి అనేది 3 నాళ్ళు ముచ్చట, లేదంటే ఒక లైఫ్ లో ఒకసారి చేసేది, ఎవరు 10 సార్లు చేసుకోరు, కాదని చెప్పట్లా. బట్ అలా అని చెప్పి లిమిట్లెస్ మరి పోనీ లాస్ట్ కు అక్కడ వచ్చింటారు కదా, చాలా మందిని పిలిచేస్తాం కదా, thousands of people పిలిచేస్తాం. వాళ్ళందరూ మన మంచి కోరుకునే వాళ్ళ అంటే అదేం ఉండదు చెప్పాలంటే. మన పెట్టిన ఫుడ్ లో అన్ని ఐటమ్స్ పెట్టింటాం కదా, ఏదో ఒక ఐటమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ పప్పులో ఉప్పు తక్కువ ఉందనో, లేకపోతే సాంబార్లో మనకు కూరగాయలు లేవనో, లేకపోతే ఇంకేదో చిన్నది బిర్యానీ తక్కువ పెట్టినారనో, ఇలా ఒక్క చిన్న రీజన్ దొరికితే చాలు, ఇంకా నీ ఫుడ్ గురించి బాగుంది అనే ఐటమ్ చెప్పేది పక్కన పెడితే అది తక్కువ వచ్చింది అని ఇంకా మొత్తం ఆడే కావాలంటే కూడా మాట్లాడుకుంటారు. నేను చాలా సార్లు విన్నానండి, నేను చాలా మ్యారేజెస్ లో, మా రిలేటివ్స్ మ్యారేజెస్ లోనే చూసాను కూడా. ఏదన్నా ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి, వీళ్ళు చేత కాకుంటే, పెట్టేది ఫుడ్ చేత కాకుంటే ఎందుకు పిలిచాలా అని మాట్లాడుతున్నారు. అతను వచ్చింది ఎందుకు, ఆశీర్వదించేదానికి, అంతేనా? ఫుడ్ తినేదానికే కాదు కదా, ఫుడ్ నేను పెట్టద్దని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 items ఉన్నాయనుకోండి, ఏదన్నా ఒక ఐటమ్ తగ్గింది, అది దొరకలేదు, అది రాలేదు అంటే ఓకే, ఏమైంది, నువ్వు వచ్చింది ఆశీర్వదించేసిపో. అప్పుడు 19 items తిన్నావు కదా. కానీ కాదు, తక్కువైనా ఒక్క ఐటమ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు మొత్తం స్పాయిల్, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఆ ఒక ఐటమ్ తో పాయ్. అదే అనేది ముందు మ్యారేజెస్ కి ఇప్పుడు మ్యారేజెస్ కి తేడా ఉంది అని అక్కడే చెప్పేది. ఒకప్పుడు ఇంట్లోనే 4 ఐటమ్స్ చేసుకునే వాళ్ళు, పప్పు, అదేమి ఆలు ఫ్రై, ఇలాంటివి ఏదో 4 ఐటమ్స్, అది వచ్చిన ఆడవాళ్లే కలిసి చేసుకునే వాళ్ళు. ఆ టైంలో ఎప్పుడు ఇట్లా డిస్కషన్లు లేవు, ఎందుకంటే వాళ్ళందరూ దగ్గర వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా చేసుకొని తిని పెళ్లి చేసి బాగా ఆశీర్వదించి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఈ క్యాటరింగ్ వచ్చిందో అప్పటి నుంచి మన కష్టం కాదు కదా, మనం ఏముంది డబ్బులు పెడితే వచ్చేస్తున్నారని అందరిని పిలిచేస్తున్నాం. సో ఆడే ప్రాబ్లం అయింది. ఈజీ వే ఆఫ్ లైఫ్. అందుకే అప్పట్లో ఇంటి ముందర పందిళ్ళు వేసేవారు అంటే వచ్చే గెస్ట్ అని కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఆ పందిరికి మన ఇంటికి తగ్గ గెస్ట్లు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు గెస్ట్లు పెరిగిపోయే కొద్దీ ఇంటి ముందర పందిళ్ళు సరిపోవట్లేదు కూడా ఉండవు, అసలు ఎక్కడ ఇంటి ముందర ఏముండవు, అంతా అక్కడికే వెళ్దాం, మండపం.
కళ్యాణ మండపం బుక్ చేసుకోవడానికి మనం 5-6 లక్షలు గానీ లేకపోతే అకామిడేషన్ బట్టి మనకి లాక్స్ లోనే ఖర్చు అవుతుంది. అవును. కరెక్ట్. ఇప్పటిదాకా మనము పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు అందరూ కొత్త ట్రెండ్ ఏంటంటే 5 రోజుల పెళ్లి. ఈ 5 రోజుల పెళ్లిలో ఫస్ట్ వచ్చేసి మెహందీ, నెక్స్ట్ హల్దీ, సంగీత్, పెళ్లి కూతురు చేయడం, అక్కడి నుంచి పెళ్లి, ఇది లాస్ట్. సో ఈ 5 రోజుల పెళ్లికి మనకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. ఇంకొక విషయం చెప్పనా, ఈ 5 రోజులు వాళ్ళే సేమ్ పీపులే, అవును, వేరే ఏం మారరు. డెకరేషన్లు మారుతూ ఉంటాయి, కాస్ట్యూమ్స్ మారుతూ ఉంటాయి, అంతేగాని సేమ్ పీపులే. 2 రోజులు అట్లీస్ట్ లిమిట్ చేసుకుంటే లాక్స్ తగ్గుతాయి. మరి ప్లస్ మనుషుల్ని కూడా కొంచెం తగ్గించుకుంటే మేబీ చేసుకోండి, బానే ఉంటది. కానీ దానికి లిమిట్ పెట్టుకొని చేసుకుంటే అలా తగ్గిస్తే ఎలా సుధా? స్టేటస్ తగ్గిపోదు అక్కడ. అవును, ఆ స్టేటస్ నలుగురు చూపించుకోవాలి చెప్పుకోవాలి కదా కదా. మరి. మెహందీ కావాలంటే దానికి ఫంక్షన్ పెట్టాల్సిన పని లేదు కదండి, ఇంట్లో ఎవరన్నా పిలిచి మెహందీ వేసుకుంటే సరిపోతుంది మనం- కదా. ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసినప్పుడు మెహందీ వాళ్ళని పిలిస్తే, మీరు నార్మల్ గా పిలిస్తే వాళ్ళు ఒక రేట్ చార్జ్ చేస్తారు. అదే మీరు పెళ్లికి మెహందీ అనేసరికి వాళ్ళు 1000 రూపీస్ అలా, మీకు ఇప్పుడు బ్రైడ్ కి మెహందీ పెట్టాలంటే అదే మెహందీ అదే డిజైన్, కానీ పెళ్లి అనేసరికి వాళ్ళు రేట్ పెంచేస్తారు. ఇంకో విషయం చెప్పనా, ఈ మెహందీ పెట్టేవాడు ఒక చేతికి పెట్టి ఈ పైన పెట్టి కింద పెట్టకుండా అంటే కూడా అదొక పెద్ద ఇష్యూగా చేసి, వీళ్ళకి మెహందీ పెట్టేది కూడా చేత రాదు, ఎవరిని పిలిచాలో కూడా వీళ్ళకి తెలియదు అని మాట్లాడుకున్న కాలాలు నేను చూసా, రీసెంట్ గానే చూసా. ఇప్పుడు కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే, మెహందీకి ఒక కాస్ట్యూము, హల్దీ కాస్ట్యూము, నెక్స్ట్ సంగీత్ కాస్ట్యూమ్, అది కూడా బ్రైడ్ నెక్స్ట్ గ్రూమ్ మ్యాచింగ్ అవ్వాలి. మళ్ళీ అది అన్మ్యాచ్ అయితే మళ్ళీ అది స్టేటస్ తగ్గిపోతుంది అక్కడ. అవును. నెక్స్ట్ పెళ్లి కూతురు చేసేటప్పుడు పెళ్లికి ఇట్లా డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఇవి మనం చాలానే బడ్జెట్ పెట్టి కొంటాం. పోనీ మళ్ళీ దీన్ని రిపీట్ చేద్దామా అంటే ఇన్స్టాలో పోస్ట్ చేసినాక ఎట్లా రిపీట్ చేస్తామండి? అది స్టేటస్ కదా, మళ్ళీ కాదు, మళ్ళీ చూసా ఇంకో పాయింట్ చెప్పనా, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వచ్చే గెస్ట్లు కూడా కాస్ట్యూమ్ ఉండాలి. అవును, ఒక్కొక్క మ్యారేజ్ అవుతుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 2 lakhs మినిమం వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకోవాల్సి అసలు వస్తుంది. ఇక్కడ థీమ్ కూడా ఉంటది. హల్దీ అంటే అందరు ఒకటే థీమ్, మళ్ళీ ఇదేంటి ఇంకేదైనా ఎనీ ఫంక్షన్ కి సేమ్ థీమ్, మీరు అలాంటిదే తీసుకోండి. గ్రీన్ కలర్. ఇప్పుడు పోనీ అవి వేరే ఫంక్షన్ కి రిపీట్ చేద్దాము అంటే ఎలా ఉంటుందంటే, అవి వేసుకుంటే మనం వేరే పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు కంటే మనం గ్రాండ్ గా కనపడుతున్నాము కాబట్టి అవి వేసుకోకూడదు అంటారు. ఇంకెప్పుడు లేదండి, అవి ఓన్లీ ఆ అకేషన్ మాత్రమే కొనేసి లోపల పెట్టడమే, అంతే. డౌరీ గురించి మాట్లాడితే చాలా మంది ఇప్పుడు డౌరీ తీసుకోవట్లేదు అది ఇది అంటారు. నేను డౌరీ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి, అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి అమ్మాయికి వీలైనంత ఇచ్చి పంపించడం తప్పేం లేదు, మీకు వీలైనంత ఇచ్చి పంపించడం తప్పైతే ఏం లేదు. బట్ డిమాండ్లు అయితే ఉండకూడదు, అదొక పాయింట్. క్యాష్ తీసుకోవట్లేదు అని అంటున్నారు, ఇప్పుడు ఎవరు క్యాష్ తీసుకోవట్లేదు, డౌరీ లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు. బట్ అది వేరే రూపాల్లో ఉంటుంది. గిఫ్ట్ అంటున్నారు. గోల్డ్ అయితే మీకు నచ్చింది ఇచ్చేయండి, ఆ నచ్చింది ఎంత, దానికి ఏం క్యాప్ లేదు. పక్కన ఏం చేస్తాడు అబ్బాయి అమ్మాయికి, ఇంత తీసుకొస్తుంటే బాగుండు, 500 grams 1000 grams తీసుకొస్తే బాగుండు, మా అక్క తీసుకొచ్చింది అంతా, మాకు మేము ఇచ్చాము, మీరు కూడా నువ్వు కూడా అట్లా తీసుకొస్తే నీకు బాగా ఇక్కడ వాల్యూ ఉంటుంది, ఇండైరెక్ట్ గా చెప్తారనమాట. సో మీరేమంటారు అనేది చూడాలి. ఇప్పుడు డౌరీ అడగట్లేదంటే ఓకే అండి, కాకపోతే పెళ్లి గ్రాండ్ గా చేయండి, మాకేమొద్దు, పెళ్లి ఒక్కటి గ్రాండ్ గా చేయండి అంటారు. దాని బదులు డౌరీ తీసుకుంటేనే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు గ్రాండ్ గా చెయ్యాలి అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, డౌరీ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఏం లేదండి, డౌరీ ఇస్తున్నారు అంటే గోల్డ్ ఇస్తున్నారు, పెళ్లి కూడా మీరే చేయాలి. ఆ పెళ్లి ఏమంటున్నారు తెలుసా, నేను రీసెంట్ గానే విన్నాను కూడా, మా సైడ్ ఎవరు అబ్బాయి వాళ్ళు ఎవరు పెళ్లి చేయరండి, మీరే పెళ్లి చేయాలి, అదైతే ఉంది, మేమేం డౌరీ అడగట్లే కదా, ఇది ఒక్కటి చేసేయండి చాలు. అదెంత అవుతుంది, 40 lakhs 50 lakhs. ఇది దాని బదులు ఒక 10 lakhs ఎంతో వాళ్ళు అదే తీసేసుకుంటేనే బెటర్ కదా. ఇప్పుడు 10 అనేది అసలు నన్ను అడిగిన లెక్కలో లేదు, కన్సిడరేషనే కాదు అసలు 10 అనేది. అదేమంటారు చూడండి, మామూలు అంటే ఇంకెవరు జాబులు చేయకుండా మామూలుగా ఉంటారు చూడండి, వాళ్ళ రేంజ్ అన్నట్టు. బై మిస్టేక్ గోల్డ్ ముందు కొనకుండా ఇప్పుడు కన్నా కొంటే ఏమీ రాదు 10 lakhs కి. నెత్తి మీద గుడ్డేసుకోవడమే అంతే. అయినా తగ్గట్లేదుగా, కొంటూనే ఉన్నారు. తప్పట్లేదండి, అది కొంటూనే ఉన్నారంటే తప్పట్లేదు, వాళ్ళకి అప్పో సప్పో చేసి ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడానికి కొంటున్నారు. ఈ విషయంలో నన్ను అడిగితే మ్యారేజెస్ విషయంలో మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటేనే మంచి. కొన్ని విషయాల్లో కంపేర్ అయితే చేయకూడదు. అంటే వాళ్ళు 18 years తర్వాత పేరెంట్స్ దగ్గర ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు US లో వాళ్ళు, అది ఇది అయితే అవి నాకు నచ్చు.
ఇప్పుడు అబ్రాడ్ లో కన్సిడర్ చేసుకుంటే అమెరికా వాళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళకి ఎట్లా ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకి వచ్చేది కేవలం 100 మంది గెస్ట్లు. ఈ 100 మంది గెస్ట్లకి వాళ్ళకి అయ్యే ఖర్చు మహా అయితే మాక్సిమం 5-6 నెలల ఖర్చు అంతే. వేరే కంట్రీ యూరోప్ ని తీసుకుంటే వాళ్ళ ఖర్చు మరి 2-3 నెలలతోనే వాళ్ళు మ్యారేజ్ అనేది అయిపోతుంది. సో ఇదే మనం కూడా ఫాలో అయితే మనకి కొద్దిగా ఫైనాన్షియల్ గా ప్రెషర్ తగ్గుతుంది. కానీ మన ఇండియాలో పిలిచేది 100 మంది 200 మంది కాదు కదా, సో అక్కడే ప్రాబ్లం అవుతుంది. మనం 1000s 2000s ఈ లెవెల్లో పిలుస్తున్నాం. ఎవరో కూడా చాలా మందికి తెలిసి కూడా ఉంటారు, మన తాత బంధువు మన ముత్తాత బంధువు ఇలా పిలుచుకుంటున్నాం. ఇప్పుడు జెన్జీ అంతా యుఎస్ ని ఫాలో అవుతున్నారు, మిగతా కంట్రీస్ ని ఫాలో అవుతున్నారు కదా, ఇది కూడా ఫాలో అవ్వచ్చుగా. సింపుల్ మ్యారేజెస్ ను కూడా ఫాలో అయితే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ముందులాగా తాతల ఆస్తులు ఇలా తక్కువే ఉన్నాయి కంపారిటివ్లీ చాలా మంది దగ్గర. ఎందుకంటే తాతల ఆస్తులు నాన్నలు కరగదినేశారు, ఇంకా మిగిలిండేది ఏమి లేదు. నాన్నలు మహా అయితే మనకు చదువులు చెప్పించారు అనే సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో వాళ్ళు నన్ను అడిగితే వేరే కంట్రీస్ తో మిగతావన్నీ కంపేర్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా కంపేర్ చేసుకుంటే అంత ఎంతో అమౌంట్ వాళ్ళకి సేవింగ్స్ కనిపిస్తాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంతో కొంత ఇటువంటి ఆలోచన ఉంటే కనుక పేరెంట్స్ కి ఎంతైనా బర్డెన్ అనేది తగ్గుతుంది. మనం కూడా ఇప్పుడు మాట్లాడేది ఇది అందరూ ఇలానే చేస్తున్నారు అని కాదు, కొంతమంది అయితే ఫాలో అవుతున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ డబ్బు లేని వాళ్ళే కాదు, ఈవెన్ బాగా డబ్బు ఉండే వాళ్ళు కూడా ఎందుకు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ వేస్తాను అని చాలా సింపుల్ గా, మనం కొంతమంది సెలబ్రిటీస్ కూడా చూస్తుంటాం కదా, వాళ్ళు చాలా సింపుల్ గా చేసుకుని వస్తారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ అవ్వచ్చు, చాలా సింపుల్ గా వాళ్ళు ఓన్లీ వాళ్ళ బాల్కనీలోనే చేసుకున్నారు మ్యారేజ్. వాళ్ళకి లేదా ప్రెస్టేజ్, మనకేనా వచ్చేది. మనము ఇంతవరకు ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం, అసలు ఏం జరుగుతుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే కొద్ది బాగుంటుంది. నేనేమంటానంటే ఇప్పుడు అందరూ చదువుకున్న పిల్లలు, చదువుకున్న వాళ్ళు అంటే నేను ఎందుకు అంటున్నానంటే కొద్ది విజ్ఞత ఉంటుంది అని మాట్లాడుతున్నాను. నీ కామన్ సెన్స్ కదా, కూర్చొని నీ పేరెంట్స్ తో కూర్చొని మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, 20 years బ్యాలెన్స్ షీట్ అవి ఇవి కాదు చూడాల్సింది. అట్లీస్ట్ ఒక 1 year ఎక్స్పెన్స్ పెట్టు, ఓకే నీ సేవింగ్స్ పెట్టు. మరి 2 years 5 years 10 years కాకుండా ఒక 1 year సేవింగ్స్ మీ దగ్గర ఎంత ఉందో అంత చూసుకొని మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మన దగ్గర ఇంతే కదా ఉంది, మనం దీంట్లోనే వెళ్దాం. మనము ప్రెస్టేజ్ కోసమో ఇంకోటి ఏదో మాట్లాడుకుంటాడు అని కాకుండా ఈ బడ్జెట్లో మనం ఎంత చేయగలమో అంత చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ రావు. మేము హ్యాపీగా ఉంటాము, పేరెంట్స్గా మీరు హ్యాపీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 55-60 ఉన్నప్పుడు చేస్తారు, అది లైఫ్ వాళ్ళకి అప్పుడు పేరెంట్స్కి ఎండ్ అయిపోలే కదా, ఇంకా ఉంది కదా. సో వాళ్ళని ఎవరు చూసుకుంటారు? సో వాళ్ళకు కొద్ది బ్యాంకులో వేసి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా చేసుకొని వీళ్ళు హ్యాపీగా ఉంటే ఈ ఇష్యూస్ అన్ని రావు అనేది నేను చెప్తున్నాను. అవును, ఈవెన్ పేరెంట్స్ అయినా ఎలా ఆలోచించవచ్చు తెలుసా? నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాపర్టీనో ఏదో ఉంది, ఆ ప్రాపర్టీని అమ్మి ఇంత ఆడంబరంగా పెళ్లి చేయాలి అనుకునే బదులు నా దగ్గర ఒక ప్రాపర్టీనో ఏదో ఒక ప్లేస్ లో లేకుంటే ఒక ఇల్లు ఏదో ఉంది, సో నాకు 2 పిల్లలు ఉన్నారంటే నేనేంటి అది ఇద్దరికి ఈక్వల్ గా డివైడ్ చేసి వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ ఇచ్చేసి ఉన్నంతలో తృప్తిగా పెళ్లి చేసామనుకో ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా. అలా కాకుండా శక్తికి మించి పెళ్లి చేసేసి ఆ మగపిల్లాడి పైన అయిన బర్డెన్ అంతా పెట్టేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. దీంతో తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీడికి అప్పులన్నీ ఉంటాయి, ఇంకొచ్చిన వాళ్ళైనా ఆడబిడ్డకు మర్యాద ఇయ్యారు ఆబ్వియస్లీ కదా. ఈమె పెళ్లితోనే నానెత్తిన ప్రాబ్లమ్స్ అంతా పడినాయి అన్నట్లు కోడలు కూడా రియాక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంకా ఎట్లుంటుందంటే ఇంట్లో వాతావరణమే చెడిపోతుంది. ఇక్కడికి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యారేజెస్ లో మనం ఇప్పుడు ఓన్లీ అమ్మాయిల మ్యారేజెస్ లోనే ఖర్చు అవుతుంది అని అయితే మనం చెప్పట్లేదు, ఏ పెళ్లిలైనా అబ్బాయిలకైనా అవుతుంది. సో ఇద్దరు కూర్చొని ఆలోచించాలి, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి అట్లీస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, బాగా ఎక్కువగానే కమ్యూనికేషన్ లో ఉంటున్నారు. మీరు అంటే ఎలా చెప్పాలి అంటే ఆఫ్టర్ 27 years తర్వాతగా చేసుకుంటున్నారు, మైండ్ అయితే మెచ్యూర్ అయింటుంది కదా, అలాంటివి ఈజీగా ఆలోచించగలరు కదా. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇలా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇప్పుడు మీరు అంబానీ మ్యారేజ్ రీసెంట్ గా జరిగినప్పుడు అది కన్సిడర్ చేస్తే అతను కూడా అతనుకున్న అమౌంట్ లో మేబీ 0.1% 0.2% మాత్రమే ఖర్చు పెట్టారు, కానీ అతని తాహతకు మించి ఖర్చు పెట్టలేదు కదా. సో మనం కూడా ఇలానే మన తాహతలోనే మనం ఖర్చు పెట్టుకుంటే మనకి కూడా ఒక స్ట్రెస్ అనేది పేరెంట్స్ కి యాక్చువల్ గా తగ్గించిన వాళ్ళమే అవుతాం మనం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనూ కంపారిజన్స్ చేసుకోవాలి, మీ దగ్గర ఎంత ఉంది ఎంత పెట్టగలము. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మా పెద్దనాన్న చిన్నప్పుడు చాలా సార్లు చెప్పేవాడు అనమాట ఈ వర్డ్. ఎప్పుడైనా మనకంటే కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటామంట, ఎప్పుడు మనకంటే పైన ఉండే వాళ్ళు చూస్తా ఉంటే ఎప్పటికీ మనశ్శాంతి ఉండదంట. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాయి పెళ్లిళ్ళు కూడా.